అధ్యక్ష ధన్యవాదాలు. అత్యంత కీలకమైన పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి అంశంలో చర్చలో ఈరోజు గౌరవనీయులు సభ్యులు మిత్రులు చిరుమర్తి లింగయ్య గారు, గౌరవనీయులు రోహిత్ రెడ్డి గారు, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, మోజం ఖాన్ గారు, గౌరవనీయులు రఘునందన్ రావు గారు పాల్గొన్నారు. అధ్యక్ష వారందరికీ ముందుగా ధన్యవాదాలు. అధ్యక్ష మిత్రులు చాలా విషయాలు చెప్పారు. నేను మొదటగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గత 7 సంవత్సరాలుగా ఏ రకంగా ఒక సమతుల్యమైన సమ్మిళితమైన సర్వతోముఖాభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదో నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. అధ్యక్ష సర్వసాధారణంగా ప్రభుత్వాలు జనరల్గా ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యతను బట్టి ఆ నాయకుడి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి అయితే గ్రామీణాభివృద్ధికో లేదా పట్టణాభివృద్ధికో పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తాయి అధ్యక్ష. కానీ బహుశా మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాలు కావస్తా ఉంది అధ్యక్ష దేశానికి స్వాతంత్రం వచ్చి దగ్గరగా మొట్టమొదటిసారిగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో అటు గ్రామీణాభివృద్ధికి ఇటు పట్టణాభివృద్ధికి, అటు వ్యవసాయానికి ఇటు పరిశ్రమకి, అదే మాదిరిగా అటు గ్రామీణ కుటీర పరిశ్రమలకి ఇటు ఐటీకి ఏకకాలంలో సమతుల్యమైన అభివృద్ధిని సాధించే దిశగా ఒక కొత్త ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టిన దార్శనికుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట స్పష్టంగా చెప్పక తప్పదు అధ్యక్ష. ఇది మాట్లాడిన వక్తలు ఏ పార్టీకి సంబంధించిన వారైనా ఒప్పుకోక తప్పని వాస్తవం అధ్యక్ష. ఒకనాడు మహాత్మా గాంధీ గారు అన్న ఒక మాట, దేశానికి పట్టుగొమ్మలు పల్లెలు అన్నమాట. అది వాస్తవం అధ్యక్ష. ఒకవైపు పల్లెలకు ప్రాధాన్యతను ఇస్తూనే ఇటు పట్టణాలు కూడా, ఎందుకంటే పట్టణాలు కూడా ఈరోజు ఆర్థికంగా ఆలోచించినప్పుడు, ఆర్థిక ముఖచిత్రం గురించి ఒకసారి అర్థం చేసుకున్నప్పుడు పట్టణాలు ఈరోజు ఆర్థిక చోదక శక్తులుగా, గ్రోత్ ఇంజన్లుగా మారినాయి అధ్యక్ష. తెలంగాణ యొక్క డెమోగ్రాఫిక్స్ చూస్తే ఒక్క నిమిషంలో ఈరోజు మన భూభాగం 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు అధ్యక్ష. మొత్తం రాష్ట్రం చూస్తే అందులో పట్టణాలు కేవలం విస్తరించున్న ప్రాంతం ఈరోజు 3% మాత్రమే అధ్యక్ష. 675 స్క్వేర్ కిలోమీటర్లు హైదరాబాదు, మిగతా మా తెలంగాణలోని మిగతా 141 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు తీసుకుంటే 2,000 పైచిలకు స్క్వేర్ కిలోమీటర్లు. అంటే 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లలో కేవలం పట్టణాల యొక్క స్ప్రెడ్ చూస్తే 2,700 సబ్జెక్టు కరెక్షన్ కొద్దిగా అటు ఇటుగా 2,700 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. అంటే 3% భూభాగం మాత్రమే. కానీ జనాభా పరంగా చూస్తే అధ్యక్ష దాదాపు 45 నుంచి 50% జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉన్నది. 65 నుంచి 70% జిఎస్డిపి ఈరోజు పట్టణ ప్రాంతాల నుంచే వస్తూ ఉన్నది. ఆ కారణం చేతనే మనం ఈరోజు పట్టణాలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం పట్టణ అభివృద్ధికి కూడా పెద్దపీట వేసి ముందుకు పోతా ఉంది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నూతన జిల్లాలు ఏర్పడినాయి, నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడినాయి, నూతన మండలాలు ఏర్పడ్డాయి, నూతన రెవెన్యూ డివిజన్లు ఏర్పడినాయి. పరిపాలన వికేంద్రీకరణ క్రమంలో భాగంగా ప్రజలకు పరిపాలన యొక్క ఫలాలు అందాలి, సంక్షేమ ఫలాలు అందాలి, అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో కొత్తగా మున్సిపాలిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. గతంలో 68 ఉన్న మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 142కు పెరిగినాయి అధ్యక్ష. దాంతోపాటు కొత్త ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి పౌరుడు కేంద్రంగా, పురపాలన అనే పదంలోనే అధ్యక్ష పౌరుడి భాగస్వామ్యంతో కూడిన పాలన అనే ఒక అర్థం ఉంది అధ్యక్ష, ఇమిడి ఉంది. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మేరకు కొత్త మున్సిపల్ చట్టాన్ని కూడా తీసుకుని వచ్చినాం అధ్యక్ష. కొత్త మున్సిపల్ చట్టంలో ఇందాక నేను చెప్పినట్టు పౌరుడికి కేంద్ర బిందువుగా పెట్టుకొని ఆ పౌరుడి యొక్క సమస్యలు పురపాలనలో మనకు ప్రధాన ఇతివృత్తంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కొత్త ఆలోచనను తీసుకొని వచ్చినాం. అందులో ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు 4 రకాల కమిటీలు అధ్యక్ష. ప్రతి మున్సిపాలిటీలో వార్డు కమిటీలు, ప్రతి వార్డులో దాదాపు రాష్ట్రంలో ఉన్న 3,600 పైచిలకు వార్డులలో యువత, మహిళలు, వయోవృద్ధులు, అదేవిధంగా ఎమినెంట్ సిటిజన్, సుప్రసిద్ధ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా భాగస్వాములను చేస్తూ 2,04,448 మందిని ఈరోజు వార్డు కమిటీల్లో సభ్యులుగా అపాయింట్ చేసినాం అధ్యక్ష. దాంతోపాటు భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా అధ్యక్ష ఏ రాష్ట్రంలోనూ గతంలో చేయని విధంగా ఎందుకంటే పట్టణం అనగానే కాంక్రీట్ జంగల్ అనే ఒక ఆలోచన వస్తుంది అధ్యక్ష, వెంటనే వచ్చేది స్ఫురణకు వచ్చేది అది. కానీ పట్టణం అంటే కాంక్రీట్ జంగలే కాదు, పట్టణంలో పచ్చదనం కూడా పెరగాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు 10% బడ్జెట్ను ఈరోజు గ్రీన్ బడ్జెట్గా పెట్టుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు ఒక గ్రీన్ యాక్షన్ ప్లాన్ను కూడా ప్రతి పట్టణానికి సంబంధించి హరిత ప్రణాళిక రూపొందించి
బ్రహ్మాండంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు పౌరుడికి మెరుగైన సేవలు అందాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి మున్సిపాలిటీలో ఒక అనుమతి కావాలి అంటే చేయి తడపందే అనుమతి రాదు అనే ఆలోచన ఉండేది అధ్యక్ష గతంలో, అనే పరిస్థితి ఉండేది గతంలో. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో టీఎస్ బీపాస్ అనే ఒక బిల్డింగ్ అనుమతుల చట్టాన్ని కూడా తీసుకొని వచ్చి ఇదే శాసనసభలో మరి ఈరోజు పౌరులకి మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పౌరుడికే బాధ్యత వారి 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 నెత్తిన్నే పెడుతూ సెల్ఫ్ అసెస్మెంట్ అంటే స్వీయ మదింపు అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష కేవలం పట్టణాలు అంటే నిధులు విధులు మాత్రమే కాదు అధ్యక్ష, ఆ పట్టణాల్లో పనిచేసే వేలాది మంది పారిశుద్ధ్య కార్మికుల బాగోగులు కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి గతంలో మనం చూసినాం అధ్యక్ష, గతంలో ఉన్న ప్రభుత్వాలలో నేను కూడా గతంలో శాసనసభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష, 3-4 నెలల పాటు ఆ కార్మికులకు జీతాలు వచ్చే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. మున్సిపాలిటీల ముందు 3-4 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికుల యొక్క నిరసన ప్రదర్శనలు విరివిగా జరిగేది అధ్యక్ష. ఆ పరిస్థితికి ఈరోజు చరమగీతం పాడుతూ దానికి పూర్తి స్థాయిలో స్వస్తి చెప్తూ ఈరోజు బ్రహ్మాండంగా వారి వేతనాలు పెంచి వారికి ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ కూడా ప్రావిడెంట్ ఫండ్తో సహా అన్నీ కూడా సకాలంలో అందిస్తూ మరి బ్రహ్మాండంగా పెద్దపీట వేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా ఈ కొత్త చట్టం ప్రకారం, కొత్త మున్సిపల్ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం విలీన గ్రామాలు ఏవైతే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటాయో అధ్యక్ష, వాటికి కూడా 3వ వంతు నిధులు వారికి కూడా ఖర్చు పెడుతూ వారందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ మమైక్యం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. జనరల్గా అధ్యక్ష నేను ప్రతిపక్ష శాసనసభ్యులు మాట్లాడినప్పుడు మంచి జరిగితే మంచి జరిగిందని చెప్తారు, బాగా జరగకపోతే బాగా జరగదని చెప్తారని నేను చెప్పి అనుకుంటా ఉంటాం అధ్యక్ష. కానీ మా మిత్రులు వారికి నిద్రపోతే లేపొచ్చు అధ్యక్ష, కానీ నిద్ర నటించే వాళ్ళని అభివృద్ధిని చూడదలుచుకునే వాళ్ళను వారి గురించి పెద్దగా చెప్పేది లేదు అధ్యక్ష. కాకపోతే కొన్ని వాస్తవాలు కనీసం సభ ద్వారా ప్రజలకన్నా చెప్పవలసిన బాధ్యత, వారికి తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణాల్లో ఒక విజిబుల్ ఫేస్ లిఫ్ట్ రావాలి అనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేశారో దానికి అనుగుణంగానే ఒకవైపు ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చే నిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా బడ్జెట్లో కేటాయించే నిధులు కానీ, దానికి అదనంగా ఒక కొత్త కార్పొరేషన్ కూడా ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది అధ్యక్ష. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TUFIDC అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేయడం ద్వారా 2,000 కోట్ల పైచిలకు రూపాయలకు మరి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మేము 1.5 టైమ్స్ అంటే జనరల్గా ఏంటంటే అధ్యక్ష ఇంజనీరింగ్ విభాగం ఎప్పుడైనా ఒక మల్టిపుల్ ప్రకారం తీసుకుంటుంది, మేము 1.5 టైమ్స్ తీసుకొని ఒక 3,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఒక విజిబుల్ ఫేస్ లిఫ్ట్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మా పట్టణం బాగుపడ్డది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మా మౌలిక వసతులు మెరుగైనాయనే ఒక ఆలోచన ప్రజల్లో కూడా కలగాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. అందులో రహదారులు, మురికినీటి కాలువలు, సెంట్రల్ మీడియన్లు, సెంట్రల్ లైటింగ్లు, ROBలు, RUBలు, ఫ్లైఓవర్లు, నాలా పనులు, పార్కులు, ఈ రకంగా చాలా చేసినాం అధ్యక్ష. కొన్ని నేను గౌరవ సభ్యులకి తమరి ద్వారా ప్రజలకు కూడా చూపెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను అధ్యక్ష. ఒక్క నిమిషంలో కొన్ని నేను ప్రత్యేకించి ప్రస్తావించదలుచుకున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్ష, మా బట్టి విక్రమార్క గారి జిల్లా, అందుకే ప్రత్యేకంగా తెప్పించినాను అధ్యక్ష. ఈ రకంగా రహదారులను బాగు చేసినాం అధ్యక్ష. ఫుట్పాత్లు కానీ, సెంట్రల్ మీడియన్స్ కానీ, వాటిలో పచ్చదనం కానీ ఈ రకంగా తీసుకుని వచ్చినాం అధ్యక్ష. ఇది రామ్దేవ్ గూడ అనే ప్రాంతం అధ్యక్ష. ఇది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఏర్పాటు చేసిన సెంట్రల్ మీడియన్లు కానీ, చక్కటి రోడ్లు కానీ, చక్కటి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, LED ల్యాంప్స్ కానీ, అందులో ఇవన్నీ కూడా చూడవచ్చు అధ్యక్ష. దాంతోపాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టు TUFIDC ద్వారా ఇప్పటికే పెద్ద ఎత్తున ఇంక్లూడింగ్ మదిర, ఇంక్లూడింగ్ మంతని, ఇంక్లూడింగ్ వారి విపక్ష శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు, చండూరు, ఈ రకంగా దుబ్బాక, ప్రతి నియోజకవర్గంలో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో అనే వ్యత్యాసం లేకుండా, భేదభావం లేకుండా, ఎక్కడ మున్సిపాలిటీలో సమస్య ఉంటే అక్కడ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. మిత్రులు బట్టి విక్రమార్క గారు 10,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు అని మాట్లాడినారు అధ్యక్ష. 10,000 కోట్లు కాదు, పోయిన అక్టోబర్లోనే ఒక శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అధ్యక్ష. నేను మున్సిపల్ మంత్రిగా నేనే విడుదల చేసినాను. 67,500 కోట్ల రూపాయలతో పోయిన 5 సంవత్సరాల్లోనే హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం అధ్యక్ష. ఇంకా నేను ఈ సంవత్సరం లెక్క చెప్పడం లేదు, పోయిన అక్టోబర్ నాటికే నేను చెప్పేది అధ్యక్ష. 67,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం లెక్కలు కూడా నేను రాబోయే బడ్జెట్ సమావేశంలో వారికి పద్దుల్లో భాగంగా సావధానంగా చెప్తాను అధ్యక్ష. 10,000 కాదు బట్టి గారు, దానికంటే ఎక్కువనే ఖర్చు పెడుతున్నాం తప్ప తక్కువ ఖర్చు పెట్టడం లేదని మాత్రం వారు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.
హైదరాబాద్లో అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వారు అన్నారు ఇందాక ఒక మాట, ఏమీ కనబడడం లేదు. అధ్యక్ష చూడదలుచుకుంటే కనబడితే కానీ నేను చూడను అభివృద్ధిని అంటే నేను చెప్పగలిగేది ఏం లేదు అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ పోయినా కొత్తగా అండర్ పాస్లు కనబడుతున్నాయి, ఫ్లైఓవర్లు కనబడుతున్నాయి, లింక్ రోడ్లు కనబడుతున్నాయి. వారికి కనబడకపోతే నేను చేయగలిగేది ఏం లేదు అధ్యక్ష. ఇదిగో నేను చెప్పింది అధ్యక్ష 67,000. మరి వారు అంటారు అధ్యక్ష రేపు, ఎందుకంటే వారి మీద మాకు తెలుసు అధ్యక్ష, వారి విధానం, వారి ఆలోచన విధానం కాబట్టి చెప్తా ఉన్నా. ఎక్కడ పెట్టారు 67,700 కోట్లు అంటారు అధ్యక్ష. నేను వారికి పంపిస్తాను అధ్యక్ష తమరి ద్వారా, వారు చూసుకొని చదువుకొని మళ్ళీ వస్తే బ్రహ్మాండంగా ఇంకో రోజు చర్చకు అవకాశం ఇవ్వండి అధ్యక్ష. హైదరాబాద్ మీద ప్రత్యేకంగా ఆ రోజు ఇంకా సాకల్యంగా చెప్పేదానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. ఇది వారికి పంపించండి అని చెప్పి మిత్రులకు విజ్ఞప్తి. అధ్యక్ష ఎస్ఆర్డిపి, ఒక ఎస్ఆర్డిపిలోనే అధ్యక్ష 6,000 కోట్ల పైచిలకు రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టి 24 అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు బాలానగర్లో కానీ ఇంకా ఇతరత్రా కానీ 24 చోట్ల పూర్తి చేశాం కార్యక్రమాలు. అదే రకంగా అధ్యక్ష సిఆర్ఎంపి కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాంలో భాగంగా మన అసెంబ్లీ ముందున్న రోడ్డుతో సహా 724 కిలోమీటర్ల రోడ్లు తీసుకొని 1829 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన మెయింటెనెన్స్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కొత్తగా ఒక సంస్థ పెట్టినాం అధ్యక్ష, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే పేరిట. గతంలో మీరు ఏనాడు పట్టించుకొని మిస్సింగ్ రోడ్స్, లింక్ రోడ్స్ ఒక 132 కొత్త రోడ్లు తీసుకొని ఈ మాదిరిగా అధ్యక్ష కొండాపూర్ లాంటి ప్రాంతంలో కూడా చక్కటి బ్రహ్మాండమైన కొత్త రోడ్లు కూడా ఒక 24 ఇప్పటికే పూర్తి చేసినాం. ఇంకా ఒక 108 నిర్మాణంలో ఉన్నాయి అధ్యక్ష. వీటిని కూడా పూర్తి చేసి హైదరాబాద్ నగర ప్రజలకు అందజేస్తాం అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష ఈరోజు కేవలం రోడ్లు మాత్రమే కాదు, మనం నాలాలు, మన చెరువులు కూడా బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ మాదిరిగా అధ్యక్ష మల్కం చెరువు హైదరాబాద్లోనే, ఎందుకంటే వారికి కొన్ని చూపక తప్పదు అధ్యక్ష. 1 పిక్చర్ ఈజ్ వర్త్ 1000 వర్డ్స్ అంటారు. అందుకే ఆ ఉద్దేశంతో కనీసం చూస్తేనన్నా వారు మారుతారేమో, వారి ఆలోచన విధానం మారుతుందేమో, ఆలోచన అర్థం చేసుకుంటారేమో, జరుగుతున్న అభివృద్ధి కళ్ళకు కట్టినట్టన్నా కనబడుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఇన్ని తెచ్చినాను. ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, మా వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయాభావం వల్ల నేను అవన్నీ చెప్పను అధ్యక్ష. అధ్యక్ష వారికి ఈ మధ్యన రహదారుల మీద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కనబడాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష దాదాపుగా రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో హైదరాబాద్తో సహా ఇంక్లూడింగ్ మదిర ఈ రకంగా ఎల్ఈడి ల్యాంప్స్ పెట్టినాం అధ్యక్ష. లక్షల సంఖ్యలో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అధ్యక్ష 9 లక్షల పైచీలకు ఎల్ఈడి బల్బులు మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో, హైదరాబాద్లో 5 లక్షల ఎల్ఈడి బల్బులు ఈ రకంగా పెట్టినాం అధ్యక్ష. వారికి ఇంకా దానివల్ల వారి కంటి చూపు కూడా బాగుపడాలి, అభివృద్ధి కనబడాలనే ఆలోచన కూడా మేము చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాని గురించి కూడా నేను ఒక క్లుప్తంగా చెప్తాను అధ్యక్ష. హైదరాబాద్లో నాలాల గురించి వారు ప్రస్తావించారు అధ్యక్ష. హైదరాబాద్లో నాలాలు బాగు చేయాలని, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాన్ని హైదరాబాద్లోని స్టామ్ వాటర్ డ్రైన్ తట్టుకునే పరిస్థితి లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చి మా కోసం ఏ రకంగానైతే రోడ్ల అభివృద్ధి కోసం ఎస్ఆర్డిపి తీసుకున్నామో అదే పద్ధతిలో నాలాల అభివృద్ధి కోసం కూడా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని తీసుకున్నాం అధ్యక్ష. 858 కోట్ల రూపాయలతో మొదటి దశ కార్యక్రమాలు తీసుకున్నాం. మిగతా దశలు కూడా తప్పకుండా తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో హైదరాబాద్లోని నాలాలను కూడా పటిష్టపరుస్తామని చెప్పి కూడా మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో బాలానగర్ ఫ్లైఓవర్ లాంటి కార్యక్రమం కానీ, కోకాపేటలో ఒక కొత్త సిటీనే ఏ రకంగానైతే ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చిందో అధ్యక్ష, అదే మాదిరిగా ఒక 530 ఎకరాలలో అక్కడ కోకాపేటలో బ్రహ్మాండమైన కొత్త ఏరియాను, కొత్త సిటీని కూడా సృష్టించబోతా ఉన్నాం అధ్యక్ష. దానికి కూడా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక 265 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగర విస్తరణ, ఇక్కడ జరుగుతున్న పారిశ్రామికీకరణ, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఇప్పటికే 2 లాజిస్టిక్స్ పార్క్స్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. మంగల్పల్లిలో, అదేవిధంగా బాట సింగారంలో ఇంకా ఒక 10-12 కొత్త లాజిస్టిక్స్ పార్కులు కూడా తీసుకొని రాబోతా ఉన్నాం అధ్యక్ష. హైదరాబాద్లో చెరువుల సుందరీకరణ గురించి ఇప్పుడే నేను కొంత క్లుప్తంగా చెప్పినాను అధ్యక్ష. ఒక స్పెషల్ కమిషనర్, హైదరాబాద్ లేక్ డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ కమిషనర్ని కూడా అపాయింట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వారి ఆధ్వర్యంలో ప్రతి చెరువు యొక్క ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ముందుకు పోతాం అధ్యక్ష. హైదరాబాద్కి ఒక మంచి వనరుగా ఉన్న గండిపేట అధ్యక్ష. ఎప్పుడైనా హైదరాబాద్లో ఎవరైనా కనబడితే హైదరాబాద్కి వచ్చిన 4 రోజుల తర్వాత కొద్దిగా తెల్లబడితే అనేవాళ్ళు అధ్యక్ష, ఈయన గండిపేట నీళ్లు పడ్డాయి అనేటోళ్ళు అధ్యక్ష. ఆ గండిపేట చెరువు కూడా కట్టి 100 సంవత్సరాలు పూర్తయింది అధ్యక్ష. అక్కడ అందుకే ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసే క్రమంలో ఒక 36.5 కోట్ల రూపాయలతో గండిపేట దగ్గర కూడా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇంకా హైదరాబాద్ లేక్, ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా ఎల్ఈడి లైట్స్ పెడతా ఉన్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెడతా ఉన్నాం. హైదరాబాద్ చుట్టూతా ఓఆర్ఆర్ చుట్టూతా ఉన్న సర్వీస్ రోడ్స్ని కూడా విస్తరిస్తూ ఉన్నాం. 387 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు హైదరాబాద్ మెట్రో రైలు కూడా మొన్న నేను వివరించి చెప్పాను అధ్యక్ష. ఇప్పటికే 69.5 కిలోమీటర్లు పూర్తి చేశాం. ఇంకా మిగతాది కూడా 5 కిలోమీటర్లు ఏదైతే పూర్తి చేయాల్సి ఉందో దాని విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే మెట్రో ఈరోజు కొంత నష్టాల్లో ఉన్నది కాబట్టి ఒక కమిటీ కూడా వేసిన్నారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మిగతా విస్తరణ కార్యక్రమాలు కూడా చూస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవం ఏమంటే భారతదేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా ఇంటింటికి తాగునీరు అందించాలనే ఒక బృహత్ సంకల్పాన్ని తీసుకున్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. ఆయన నాయకత్వంలో ఆయన ఆలోచనకు అనుగుణంగా అటు పల్లెలు కానీ ఇటు పట్టణాలు కానీ, పల్లెల గురించి గౌరవ మంత్రి గారు చెప్తారు, నేను చెప్పను అధ్యక్ష. పట్టణాల్లో అధ్యక్ష హైదరాబాద్ను మినహాయిస్తే 5,378 కోట్ల రూపాయలతో పట్టణ ప్రాంతాల్లో ఈ మిషన్ భగీరథ అర్బన్ కార్యక్రమాన్ని తీసుకున్నాం అధ్యక్ష. హైదరాబాద్లో మరి విలీనమైన శివారు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో, రాజేంద్ర నగర్ కానీ, ఉప్పల్ కానీ, కాపరా కానీ, మల్కాజ్గిరి కానీ, శెర్లింగంపల్లి కానీ, కుకట్పల్లి కానీ, వాటిలో 3,285 కోట్ల రూపాయలతో కార్యక్రమాన్ని తీసుకున్నాం. అక్కడ ఈ ఇంటింటికి తాగునీటి కార్యక్రమాన్ని పూర్తి చేసినాం అధ్యక్ష. పొద్దున మిత్రులు సుధీర్ రెడ్డి గారు ఇంకా కొంత మిగిలిపోయిందన్నారు. ఆ మిగిలిపోయిన కాలనీలు, మిగిలిపోయిన చిన్న చిన్న, ఎందుకంటే నగరం విస్తరిస్తున్నది అధ్యక్ష, విస్తరిస్తున్న కొద్దీ కొంత అవసరాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే కేబినెట్లో 1,200 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు అధ్యక్ష. దాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిపూర్ణం చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. 4,700 కోట్ల రూపాయలతో కేశవాపురం అనే చోట ఒక రిజర్వాయర్ నిర్మాణం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం సంకల్పించింది అధ్యక్ష. అది కూడా ముందుకు తీసుకొని పోతాం. దాంతోపాటు మన సుంకిశాల నుండి నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుండి మనకి భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని 1,450 కోట్ల రూపాయలతో మరొక పైప్ లైన్ కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. దానివల్ల అల్టిమేట్గా జరిగేది ఏంటి అంటే హైదరాబాద్ నగరానికి సంబంధించి, రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే క్రమంలో జరిగేది ఏంది అంటే అధ్యక్ష, గతంలో ఉండేది 65-66 ఏళ్లలో అధ్యక్ష, గతంలో వాళ్ళు ఇచ్చింది 2 ప్రభుత్వాల అధ్యక్ష 11,40,000 కనెక్షన్ల అధ్యక్ష. దాని నుంచి ఈరోజు జరిగేది ఏంది అంటే మొత్తం పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 13,45,000 కొత్త కనెక్షన్లు ఈ ప్రభుత్వం ఇవ్వబోతా ఉన్నది అధ్యక్ష. అందులో ఒకవేళ పేదవారైతే రూపాయికి నల్ల కనెక్షన్ అధ్యక్ష. అది కాకుండా కొంత సంపన్నులైతే, ఏపీఎల్ అయితే, అబవ్ పావర్టీ లైన్ అయితే 100 రూపాయలకు ఒక కనెక్షన్ ఇచ్చి ఈ రకంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి మంచినీటి కార్యక్రమాన్ని కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా పూర్తి చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో నేను ఇక్కడనే పెరిగినాను అధ్యక్ష. నేను ఖైరతాబాద్ నుంచే పోయేది అధ్యక్ష. ఇప్పుడు మా స్కూల్కి పోయేటప్పుడు, కాలేజీకి పోయేటప్పుడు మేము ఆనాడు ఎర్రమంజిల్ కాలనీలో ఉండేది. 135 బస్సు ఉండేది అధ్యక్ష, 135 బస్సు. అది ఖైరతాబాద్ జలమండలి ఆఫీస్ ముందు నుంచే పోతుంది. ప్రతి ఫిబ్రవరిలో, ప్రతి జనవరిలో ఎండాకాలం వచ్చిందంటే చాలు ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, నానా యుద్ధాలు జరిగేది అధ్యక్ష. అక్కడ వారి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం అధ్యక్ష విరివిగా ఖాళీ గుండెలు, ఖాళీ బిందెల ప్రదర్శనలు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది హైదరాబాద్లో అన్నారు ఇందాక, ఏం కనబట్టలేదు అన్నారు వారు అధ్యక్ష. కనబడదు ఎందుకంటే అధ్యక్ష భూగర్భంలో ఉంటాయి అధ్యక్ష వాటర్ పైప్ లైన్లు. మరి ఆనాడు వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు 340 MGDల నీళ్లు మాత్రమే హైదరాబాద్కి సరఫరా జరిగేది. కొన్ని ప్రాంతాల్లో అయితే, శివారు ప్రాంతాల్లో 14-15 రోజులకు కూడా నీళ్లు దిక్కులేదు అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు 340 మిలియన్ గ్యాలన్స్ పర్ డే నుంచి ఈరోజు హైదరాబాద్లో 602 మిలియన్ గ్యాలన్స్ పర్ డేకి తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో అనే మాట వారు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే 340 నుంచి 602 అంటే 77% పెరుగుదల అధ్యక్ష. దానివల్ల ఏం జరిగింది అధ్యక్ష, 14-15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు కనీసం ఆల్టర్నేట్ డే నీళ్ళ సప్లైకి వచ్చినాం అధ్యక్ష. భవిష్యత్తులో డైలీ రావాలని, ఇంకా 24/7 రావాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. కానీ దానికి సమయం పడుతుంది, దానికి డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. కాబట్టి దాన్ని కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం వ్యూహాత్మకంగా ముందుకు పోతాం అధ్యక్ష. దీంతో పాటు ఈ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు పదే చెప్పే ఒక మాట అధ్యక్ష, మీరు నేల విడిచి సాము చేయకండి, పేదవారి గురించి ఆలోచన చేయండి అని చెప్పినారు అధ్యక్ష. ఆ ఆలోచనలో భాగంగానే ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు 20,000 లీటర్ల వరకు ఉచితంగా పేదవారికి నీళ్ళు ఇవ్వాలి GHMC లోపల అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. మోజం ఖాన్ గారు చెప్పారు అధ్యక్ష, కొన్ని అక్కడక్కడ అమలులో చిన్న లోపాలు ఉన్నాయని. ఇప్పటికే 4,80,000 కుటుంబాలకి ఈ నిర్ణయం వల్ల లాభం జరుగుతూ ఉంది. మిగతా ఏమైనా అక్కడక్కడ చిన్న లోటుపాట్లు ఉంటే తప్పకుండా వాటిని కూడా సవరించి మిగతా మిత్రులకు కూడా అందజేస్తాం అధ్యక్ష. పారిశుద్ధ్యం విషయానికి వస్తే అధ్యక్ష, నేను మంచినీళ్ళ విషయం ఒక్క నిమిషం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. వారి హయాంలో
పట్టపగలే ప్రజలకు తాగునీటి కోసం చుక్కలు చూపెట్టినారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఈరోజు ప్రతి ఎండిన గొంతును ఈరోజు బ్రహ్మాండంగా పట్టణం పల్లె అనే అంతరం లేకుండా అందరికీ కూడా బ్రహ్మాండంగా అందజేస్తూ ఉంది అధ్యక్ష. మంచినీళ్ళ యుద్ధాలు వాళ్ళ హయాంలో జరిగేది, ట్యాంకర్ వస్తే ముష్టి యుద్ధాలు జరిగే పరిస్థితి, ఈరోజు ఆ పరిస్థితి లేదు. పారిశుద్ధ్యం విషయానికి వస్తే అధ్యక్ష క్విక్లీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఈరోజు ప్రతి మున్సిపాలిటీలో ఈ రకంగా అధ్యక్ష టాయిలెట్స్ 1-2 కాదు, ప్రతి 1000 మందికి ఒక టాయిలెట్ సీట్ ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ అదేవిధంగా పట్టణాల్లో ఈరోజు 10,000 పైచీలకు టాయిలెట్స్ నిర్మాణం చేసినాం అధ్యక్ష. వాటి మెయింటెనెన్స్ కూడా సవ్యంగా చేస్తూ ఉన్నాం, బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు 37 లక్షలు వివిధ పట్టణాల్లో చెత్త బుట్టలు పంపిణీ చేసినాం. 44 లక్షల బుట్టల పంపిణీ హైదరాబాద్లో సెగ్రిగేషన్ కోసం, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం కోసం హైదరాబాద్లో పంపిణీ చేసినాం. ఈ రకంగా ఆధునికమైన స్వచ్ఛ ఆటో టిప్పర్లను అన్ని మున్సిపాలిటీల్లో, కేవలం హైదరాబాద్లో కాదు, డబ్బులు ఉన్న మున్సిపాలిటీ లేని మున్సిపాలిటీ అనే అంతరం లేకుండా ఈ రకంగా తీసుకొని వచ్చినాం అధ్యక్ష. అధ్యక్ష బెంజ్ కార్లను మాట్లాడతారు అధ్యక్ష. బెంజ్ కార్లు అంటే బాగా డబ్బున్న వాళ్ళే వాడతారంటారు, కానీ హైదరాబాద్లో చెత్త రవాణాలో కూడా ఇగో ఇట్లాంటి బెంజ్ ట్రక్లను కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. బెంజ్ ట్రక్కుల్లో రిఫ్యూజ్ కాంపాక్టర్లను కొత్త ఒక విధానాన్ని తీసుకొచ్చి ఎక్కడా చెత్త రోడ్డు మీద పడిపోకుండా ఈరోజు ఆ డొక్కు బండ్లు ఏవైతే కనబడతాయి అధ్యక్ష, డంపర్ బిన్లను తీసుకొని తిరుగుతూ ఉంటాయి, వాటికి పూర్తి స్థాయిలో స్వస్తి చెప్తూ ఇలాంటి 82 వాహనాలు తీసుకొచ్చాం. మరొక 70 వాహనాలు తేవాలి అధ్యక్ష, వాటిని కూడా తీసుకొని వస్తాం. కేవలం హైదరాబాద్లో కాదు అధ్యక్ష, ఇది రామగుండం యొక్క ఫోటోలు అధ్యక్ష, అక్కడ స్వచ్ఛ ఆటో టిప్పర్లు. ఎందుకంటే మిత్రులకు డౌట్లు ఎక్కువ అధ్యక్ష, అనుమానం ఎక్కువ వారికి, అందుకే అన్ని పట్టణాల్లో కూడా ఇవి జరుగుతున్నాయని చెప్పడానికే ఇది నిర్మల్ అధ్యక్ష. ఇదిగోండి ఇది నిజామాబాద్. ఈ రకంగా ప్రతి పట్టణంలో చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేకుండా అంతటా కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. అధ్యక్ష కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా పెరగాలి చెత్తది. ఈ ప్రభుత్వం రాకముందు హైదరాబాద్లో 3,400 టన్నుల చెత్త సేకరణ జరిగేది, ఈరోజు 6,500 టన్నులు పెరిగింది. ఎందుకు పెరిగింది? నగరం పెరుగుతున్నది, చెత్త ఉత్పత్తి పెరిగింది, కలెక్షన్ ఎఫిషియన్సీ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ఈ రకంగా డీసెంట్రలైజ్డ్ సెంటర్స్ పెట్టినాం అధ్యక్ష. సెకండరీ ట్రాన్స్ఫర్ పాయింట్స్, సెకండరీ కలెక్షన్ పాయింట్స్ పెట్టినాం, 150 పాయింట్లు పెడతా ఉన్నాం. దానివల్ల ఎఫిషియన్సీ పెరిగింది. ఆ ఆటోలు ఏవైతే రవాణా చేయాల్సి ఉంటుందో వారు కూడా దూరం పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లోనే కాదు అధ్యక్ష, హైదరాబాద్లో మాత్రమే కాకుండా ఈరోజు పారిశుద్ధ్య వాహనాలు గతంలో 2,628 ఉంటే ఈరోజు 4,842 అయినాయి, అంటే 2,200 ఆటోలు పెరిగినాయి. దాంతోపాటు హైదరాబాద్లో 3,150 యాడ్ చేశాము, మరొక 1,500 కూడా యాడ్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటు ప్రతి మున్సిపాలిటీలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, కొత్త మున్సిపల్ చట్టం మేరకు ఈరోజు ప్రతి మున్సిపాలిటీలో ఒక డ్రై రిసోర్స్ సెంటర్ పెట్టాం. ప్రతి మున్సిపాలిటీలో ఉంది అధ్యక్ష. మున్సిపాలిటీకి ఒకటే కాదు అధ్యక్ష, గతంలో 61 ఉంటే ఈ డ్రై రిసోర్స్ సెంటర్లు ఈరోజు 206కు పెరిగినాయి. దాంతోపాటు కాంపోస్ట్ షెడ్లు, ఇగో ఇది మెదక్ అధ్యక్ష. కాంపోస్ట్ షెడ్లు అధ్యక్ష, అవి కూడా ప్రతి మున్సిపాలిటీలో పెట్టినాం. గతంలో 40 ఉంటే ఈరోజు 224 అధ్యక్ష. ఇది భువనగిరిలో అక్కడ ఉండే బయోమైనింగ్ ప్రాజెక్టు, అక్కడ ఉండే కాంపోస్ట్ షెడ్ అధ్యక్ష. అదేవిధంగా ఇది సూర్యాపేట అధ్యక్ష, సూర్యాపేటలోని కాంపోస్ట్ షెడ్. ఈ కాంపోస్ట్ షెడ్లలోనే మనం ఈరోజు ఎరువు తయారు చేస్తున్నాం. ఆ ఎరువు మళ్ళీ రైతులకి అమ్ముతా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల అక్కడ పనిచేసే మహిళా సంఘాలకు డబ్బులు వస్తున్నాయి, అక్కడ ఉండే డిఆర్సీ సెంటర్ నిర్వాహకులకు డబ్బులు వస్తూ ఉన్నాయి, మున్సిపాలిటీ కూడా ఆదాయం పెరిగింది అధ్యక్ష. వేస్ట్ నుంచి వెల్త్ క్రియేట్ చేయవచ్చని ఇవాళ తెలంగాణ దేశానికే చూపెడతా ఉంది అధ్యక్ష. దాంతోపాటు కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ ఓడిఎఫ్ ప్లస్ అన్నారు బీజేపీ సభ్యులు రఘునందన్ గారు. ఓడిఎఫ్ ప్లస్ కాదు అధ్యక్ష, కొన్ని పట్టణాలు ఓడిఎఫ్ ప్లస్ అయినాయి. ఎందుకైనాయి అంటే ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఈ రకంగా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయడం లేదు. 71 మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు అనుమతి ఇచ్చాం. ఒక 16 చోట్ల పూర్తయినాయి, మిగతా చోట్ల పూర్తి చేస్తాం. మిగతా మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం అధ్యక్ష. వేస్ట్ అంటే కేవలం సాలిడ్ వేస్ట్ మాత్రమే కాదు అధ్యక్ష, లిక్విడ్ వేస్ట్ ఉంటుంది, సివరేజ్ ఉంటుంది. సివరేజ్లో భారతదేశంలో ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా 100% సివరేజ్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ నగరంలో ఉత్పత్తి అయ్యే 1600 MLDల మరి మురికి నీటి నిర్వహణ కోసం మొన్ననే కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 3,866 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు అధ్యక్ష. 100% ట్రీట్మెంట్ సివరేజ్ చేస్తున్న నగరంగా హైదరాబాద్ మొత్తం భారతదేశానికి ఆదర్శంగా నిలబోతా ఉంది అధ్యక్ష. దాంతోపాటు వేస్ట్ అంటే కేవలం సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్టే కాదు అధ్యక్ష, కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ కూడా ఉంటుంది. కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్కి సంబంధించి అధ్యక్ష ఫతుల్గూడలో ఒకటి, జీడిమెట్లలో ఒకటి, ఏదైతే మన భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటాయో వాటిని మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తే వాటి నుంచి మళ్ళీ టైల్స్ తయారు చేయవచ్చు, కంకర తయారు చేయవచ్చు, వాటి నుంచే ఇసుక కూడా తయారు చేయవచ్చు అధ్యక్ష. వాటిని 2 ప్లాంట్లు 500 టన్నుల సామర్థ్యం కలిగిన 2 ప్లాంట్లు పెట్టాం.
దీనివల్ల హైదరాబాద్లో నిర్మాణ రంగం కూడా సంతోషంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిది, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దది, మొట్టమొదటిది వేస్ట్ నుంచి ఎనర్జీ ప్లాంట్ కూడా పెట్టినాం అధ్యక్ష. జవహర్ నగర్లో 20 మెగావాట్ల ప్లాంట్ ప్రారంభం చేసినాం. మరొక 20 మెగావాట్లకు కూడా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది, అది కూడా ప్రారంభం చేయబోతా ఉన్నాం. పక్కనే దిండిగల్లో మరొక 15 మెగావాట్ల ప్లాంట్ కూడా ప్రారంభం చేయబోతా ఉన్నాం. తద్వారా హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి అయితే ఎరువు ఉత్పత్తి చేస్తాం, తడి చెత్త అయితే పొడి చెత్త అయితే విద్యుత్తును ఉత్పత్తి చేసి అసలు హైదరాబాద్లో వేస్ట్ను జీరో డౌన్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, కేవలం ప్లాంట్లు పెట్టడం, డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు అధ్యక్ష, మన కోసం పనిచేసే కార్మికులను బ్రహ్మాండంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కోవిడ్ సమయంలో ఎంత గొప్పగా మున్సిపల్ సిబ్బంది పనిచేసినారో మనందరం కూడా చూసినాం అధ్యక్ష. మనందరం ఇళ్లలో ఉన్నప్పుడు వారు అన్నింటినీ కూడా ఎదుర్కొని ధైర్యంగా బయటకు వచ్చి వారు ముందుకొచ్చినారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారి కోసం జిహెచ్ఎంసీ పరిధిలో 7,500 రూపాయల చొప్పున, ఇతర పురపాలక సంఘాల్లో 5,000 రూపాయల చొప్పున మొత్తం 71,38,00,000 రూపాయలు ఒక ప్రత్యేక ప్రోత్సాహం కింద 54,776 కార్మికులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది అధ్యక్ష. కేవలం కోవిడ్ సమయమే కాదు, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఒక్కొక్క కార్మికుడికి ఈ రకంగా కిట్ అందజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒక్కొక్క కిట్టు విలువ 4,800 రూపాయలు. ఒక వర్కర్ వెల్ఫేర్ కిట్ అంటారు అధ్యక్ష. అందులో బూట్లు, వారికి సంబంధించిన అన్ని పరికరాలు, మొత్తం ఒక జిహెచ్ఎంసీలో 11 కోట్లు, బయట మరొక 7 కోట్ల రూపాయలతో ఈ రకంగా వర్కర్ వెల్ఫేర్ కోసం కూడా మేము శ్రద్ధ తీసుకుంటున్నాం అధ్యక్ష. వారికి టంచన్గా నెలకి 12,000 రూపాయలకు తగ్గకుండా, ఇదివరకు శ్రమ దోపిడీ జరిగేది అధ్యక్ష. మున్సిపాలిటీల్లో 8,000 రూపాయలు 7,000 రూపాయలు వారి ప్రభుత్వంలో ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల శ్రమ దోపిడీ తగ్గాలన్న ఉద్దేశంతో ఈరోజు 12,000కు తగ్గకుండా ప్రతి మున్సిపాలిటీ చిన్నదైనా పెద్దదైనా టంచన్గా అందజేస్తా ఉన్నాం. ఈఎస్ఐ కడుతున్నాం, పిఎఫ్ కడుతున్నాం, వారిని చక్కగా చూసుకుంటున్నాం. కాబట్టి వారు కూడా సంతోషంగా ఉన్నారు. కార్మిక సంఘాలకు కూడా పని లేకుండా పోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఎల్ఈడి లైట్లు మొత్తం ఒక హైదరాబాద్లో కాదు అధ్యక్ష, ఇది వైరా మున్సిపాలిటీ అధ్యక్ష, ఇది కూడా ఖమ్మం జిల్లా, అక్కడ కూడా పెట్టినాం. తద్వారా ఏం జరిగింది అధ్యక్ష అంటే ఈరోజు హైదరాబాద్లోనేమో సంవత్సరానికి 130 కోట్లు ఆదా అవుతున్నది కరెంటు బిల్లులకు. అదేవిధంగా మున్సిపాలిటీలోనేమో సంవత్సరానికి 81 కోట్ల రూపాయలు ఆదా చేస్తూ ఉన్నాం. మొత్తంగా 9,11,000 బల్బులు మున్సిపాలిటీలో పెట్టినాం, హైదరాబాద్లో 4,90,000 పెట్టినాం. ఈ రకంగా ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పే ఒక మాట, నేల విడిచి సాము చేయకండి, ప్రజలకేం కావాలో అది చేయండి తప్ప మీరు ఎక్స్ట్రాలు చేయకండి అని చెప్తా ఉంటారు అధ్యక్ష. ఆ కోణంలోనే మనం ప్రతి మున్సిపాలిటీలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు కట్టాలని సంకల్పం చేసినాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఖమ్మం, ఎందుకంటే వారు ఖమ్మం జిల్లా కాబట్టి ఖమ్మాన్ని చూపెడతా ఉన్నా అధ్యక్ష. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం కార్పొరేషన్లోని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇదే మాదిరిగా 500 కోట్ల రూపాయలతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా 2 ఎకరాలకు తగ్గకుండా స్థలం తీసుకొని అక్కడ 500 కోట్ల రూపాయలతో కడతా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇంకో ఇది మరొకటి తూప్రాన్లో అధ్యక్ష, ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్. అదే మాదిరిగా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి పట్టణంలో మరి ఒక వ్యక్తి చనిపోతే అంతిమ సంస్కారం అన్నా సంస్కారవంతంగా జరగాలన్న ఉద్దేశంతో మొత్తం రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో ఈ రకంగా, ఇది బైన్సా మున్సిపాలిటీ అధ్యక్ష, వైకుంఠ ధామాలు కడతా ఉన్నాం. దీనికోసం కూడా 200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తా ఉన్నాం. అది మున్సిపాలిటీ డబ్బులు కాదు, మీకు అనుమానం ఎక్కువ కాబట్టి ముందే చెప్తా ఉన్నా. మున్సిపాలిటీ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు అని వేరువేరుగా ఉండవు, అన్నీ ఒకటే అయినప్పటికీ బడ్జెట్ నుంచి నేరుగా ఈ రకంగా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది మల్లాపూర్ అధ్యక్ష, మల్లాపూర్లో ఇది కూడా వైకుంఠ ధామం అధ్యక్ష. అధ్యక్ష, కేవలం వైకుంఠ ధామాలు మాత్రమే కాదు, ముఖ్యమంత్రి గారు ఎంత సునిశ్చితంగా ఆలోచిస్తారంటే అధ్యక్ష, ఆ డెడ్ బాడీ ఏదైతే తీసుకొని పోవాల్సి ఉంటుందో వైకుంఠ రథాలు అంటారు అధ్యక్ష, వాటి కోసం కూడా డబ్బులు కేటాయించినాం. ఇక వాటిని కూడా ఈ రకంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇది పోచారం మున్సిపాలిటీ అధ్యక్ష, మన హైదరాబాద్ పక్కనే ఉంటుంది. వైకుంఠ రథాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న కన్సర్న్కి, ప్రజల పట్ల ఉండే ఒక ఆలోచనకి అదొక నిదర్శనం అని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, దాంతోపాటు ప్రజల కోసం, ముఖ్యంగా యువకుల కోసం ఓపెన్ జిమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ రకంగా ఇప్పటికి హైదరాబాద్లో 74, మిగతా మున్సిపాలిటీలో ఒక 369 చోట్ల ఓపెన్ జిమ్స్ కూడా ఏర్పాటు చేసినాం. అదే మాదిరిగా అధ్యక్ష, హరితహారం మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారిని మించిన పర్యావరణ ప్రేమికుడు బహుశా భారతదేశంలో ప్రస్తుతం ఎవరు లేరు ఉన్న రాజకీయ నాయకుల్లో. కాబట్టే 10% బడ్జెట్ పల్లె అయినా పట్టణమైనా ఏ రకంగా మరి అభివృద్ధి చేస్తున్నామో మీకు తెలుసు అధ్యక్ష. ఇదిగోండి, ఇది మహబూబ్ నగర్లో అధ్యక్ష, ఇది మహబూబ్ నగర్లోని ఒక పార్క్. ఇట్లా మచ్చుకొకటి కానీ ఎన్నున్నాయంటే అధ్యక్ష, ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద అర్బన్ పార్క్, అర్బన్ ఈకో పార్కు మహబూబ్ నగర్లో మా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో 2,087 ఎకరాల్లో అధ్యక్ష కేసీఆర్ అర్బన్ ఈకో పార్క్ పేరిట ఈ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎందుకంటే వారికి అనుమానాలు ఎక్కువ కాబట్టి, ఇది మునుగోడు నియోజకవర్గం చెండూరులో ప్రతిపక్ష శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అక్కడ పట్టణ ప్రకృతి వనం అధ్యక్ష. ఇది తూమ్కుంట మున్సిపాలిటీ అధ్యక్ష, ఒకటే చోట పట్టణ ప్రకృతి వనాలు. ఇవన్నీ
చూడదలుచుకుంటే చూడవచ్చు అధ్యక్ష, నేను చూడను నిద్ర నటిస్తాను అంటే మేము చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వ పనితీరుకు ఒక చిన్న వారికి మాకు తేడా ఒక్కటే మాటలో చెప్పొచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాకముందు మొత్తం రాష్ట్రంలో ఉన్నాయి 68 మున్సిపాలిటీలు అధ్యక్ష. 68 మున్సిపాలిటీల్లో ఆనాడు వీరు ఘనత వహించిన ప్రభుత్వాలు మొత్తం కలిపి పెట్టినాయి అధ్యక్ష. ఎన్ని నర్సరీలను నేను లెక్క తీసిన, ఈరోజు చర్చ ఉంది కదా ఏమని అడుగుతారేమో. మొత్తం 67 ఏళ్లలో అధ్యక్ష వీరందరూ కలిసి 2 ప్రభుత్వాలు 67 ఏళ్ళు నడిపి 68 మున్సిపాలిటీల్లో వాళ్ళు పెట్టిన నర్సరీలు ఎన్నంటే అధ్యక్ష కేవలం 21, ఇంక్లూడింగ్ హైదరాబాద్, కేవలం 21 నర్సరీలు మాత్రమే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకున్న కమిట్మెంట్, భవిష్యత్తు పట్ల మాకున్న ఆలోచన, మా ముఖ్యమంత్రి గారి దార్శనికత వల్ల ఈరోజు కేవలం గత 3 ఏళ్లలోనే మొత్తం పట్టణాలు 141 పట్టణాలు ప్లస్ హైదరాబాద్లో 1602 నర్సరీలు ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఇది జనగామ మున్సిపాలిటీలో నర్సరీ అధ్యక్ష, వారు చూసుకోవచ్చు అధ్యక్ష. ఈ జనగామ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రీ పార్క్స్ ఏర్పాటు చేయాలి, పట్టణాలంటే కాంక్రీట్ జంగళ్ళు కాదు హరితం పెంచాలి అని ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మొత్తం ట్రీ ప్లాంటేషన్ని పెద్ద ఎత్తున టేకప్ చేసి ఈ మాదిరిగా అధ్యక్ష యాదాద్రి మోడల్లో డెన్స్ ప్లాంటేషన్లను ప్రమోట్ చేస్తూ ఉన్నాం ప్రతి మున్సిపాలిటీలో అధ్యక్ష, ఒక చోట కాదు ప్రతి చోట చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్ అధ్యక్ష, హైదరాబాద్ నగరం భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి వస్తుందని ముఖ్యమంత్రి గారు మాకు చెప్తా ఉంటారు ఎప్పటికప్పుడు చెప్తుంటారు. కొన్ని చోట్ల మీరు బిల్డింగులు కూలగొట్టి చెట్లు పెంచే పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి రాకుండా నివారించండి అని చెప్తా ఉంటారు. అందుకే మొత్తం హైదరాబాద్ చుట్టూతా ఉండే అర్బన్ లంగ్ స్పేసెస్, అర్బన్ పార్కులను డెవలప్ చేసే దిశగా ఈ రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిపి సంయుక్తంగా HMDA 1,66,000 ఎకరాల్లో ఫారెస్ట్ అర్బన్ స్పేసెస్ ఈరోజు మేము చేస్తూ ఉన్నాం అధ్యక్ష. చూసుకోవచ్చు అధ్యక్ష, వారు కావాలంటే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, పోతే చూసుకోవచ్చు, తిరగవచ్చు బ్రహ్మాండంగా. ఇది అంబర్పేట్ కలాన్ అధ్యక్ష, ఇది మొన్ననే నేను ప్రారంభించాను ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో. అదే మాదిరిగా అధ్యక్ష ఔటర్ రింగ్ రోడ్ 159 కిలోమీటర్లు. ఒకసారి కాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మాకు పలుమార్లు చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పచ్చగుండాలా పచ్చబడాలని చెప్పినారు. ఇది మొత్తం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉండే ఇంటర్చేంజ్లు అవన్నీ కూడా ఈ రకంగా అద్భుతంగా ఈరోజు విదేశీయులు కీర్తించే విధంగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. బ్రహ్మాండంగా పచ్చదనాన్ని పెంచుతూ ఉన్నాం. ఇది కూడా ఇంకోటి అధ్యక్ష కేవలం పచ్చదనం మాత్రమే కాదు అధ్యక్ష, స్ట్రీట్ వెండర్స్ ఉంటారు అధ్యక్ష, చిరు వ్యాపారులు, వారి కోసం కూడా ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి బ్రహ్మాండంగా వారిని కూడా బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు మొత్తం వారందరి కోసం కూడా స్ట్రీట్ వెండింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది మా భువనగిరి మున్సిపాలిటీలో అధ్యక్ష. ఈ రకంగా చిరు వ్యాపారులు రోడ్డున పడకూడదు, తోపుడు బండ్లు వేసుకొని తిరగకూడదన్న ఉద్దేశంతో భువనగిరిలో స్ట్రీట్ వెండింగ్ జోన్స్ అధ్యక్ష. ఇది ఒక స్ట్రీట్ వెండింగ్ జోన్ మచ్చుకి. ఇది కామారెడ్డి అధ్యక్ష. అదేవిధంగా ఇది ఖమ్మం అధ్యక్ష. ఈ రకంగా చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, ఇంకా నేను వాటి జోలికి పోను. కాకపోతే ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చిరు వ్యాపారులకు కూడా వారికి వెంటనే నిధులు ఇవ్వాలి, వారికి ఎప్పటికప్పుడు వారి జీవనోపాధి దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొస్తే PM స్వనిధి అని, ఆ పథకంలో పథకం అంటే అది కేవలం రుణం మాత్రమే, 10,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, అది వారు మళ్ళీ కట్టాలి సంవత్సరం లోపల. దానికి సంబంధించి కూడా భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబడ్డది తెలంగాణ అని గర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మొత్తం 6,02,000 మందికి మొత్తంగా దాదాపు 338 కోట్ల రూపాయలు ఇందులో PM స్వనిధి కార్యక్రమంలో అగ్రభాగాన్ని నిలబడ్డది మొత్తం అన్ని రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పేదవాడికి నాణ్యమైన భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో హైదరాబాద్లోనే కాదు ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ మాదిరిగా అన్నపూర్ణ సెంటర్స్ పెట్టినాం అధ్యక్ష. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం వారి స్థానంలో గతంలో కూర్చున్న జానారెడ్డి గారు కూడా స్వయంగా తిన్నారు, బాగుందని కితాబ్ ఇచ్చినారు, బ్రహ్మాండంగా ముందుకు పోమని చెప్పి ఆశీర్వాదం కూడా ఇచ్చినారు. అన్నపూర్ణ క్యాంటీన్స్లో బయట నిలబడి తినడం బాగుండదు, కానీ వారికి కనీసం నీడ ఉండాలన్న ఉద్దేశంతో కొత్తగా ఈ రకంగా చక్కగా కూర్చొని లేదా నిలబడి భోజనం చేసే విధంగా నీడలో ఉండే విధంగా ఈ రకంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అధ్యక్ష మనకి ఇతర మున్సిపాలిటీల్లో కూడా అన్నపూర్ణ సెంటర్లు ఒక 17 చోట్ల పెట్టినాం. కొత్తగూడెంలో, కరీంనగర్లో, ఖమ్మంలో, వేములవాడ, వరంగల్, మహబూబ్నగర్ ఇంకా భవిష్యత్తులో విస్తరించాలన్న ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మరి మేము చెప్పుకోవడం కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పిలిచి కితాబులు ఇచ్చింది, బ్రహ్మాండమైన అవార్డులు కూడా ఇస్తూ ఉంది. హడ్కో అవార్డులు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం ఎక్సలెన్స్ అవార్డులు వచ్చినాయి, PMAY ఎక్సలెన్స్ అవార్డు కూడా వచ్చినాయి. ఎందుకంటే ఇంత చక్కటి ఇళ్లను భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక్కొక్క ఇల్లు 560 స్క్వేర్ ఫుట్లతో పట్టణ ప్రాంతాల్లో నిర్మాణం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో 1,00,000, మిగతా అన్ని చోట్ల మిగతా అన్ని పట్టణాలు కలిపి ఒక 67,000 మొత్తం నిర్మాణం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కేవలం ఇది మాత్రమే కాకుండా ఒక మానవీయ ప్రభుత్వం కాబట్టి కరోనా వచ్చినప్పుడు ఎవరు అడగలేదు అధ్యక్ష, ఎవరు డిమాండ్ చేయలేదు.
కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. జిహెచ్ఎంసీలో ప్రాపర్టీ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చినాం. జిహెచ్ఎంసీ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో కూడా ప్రాపర్టీ ట్యాక్స్ రిలీఫ్ 50% ఇచ్చినాం. దానివల్ల హైదరాబాద్లో మనకి ఎవరెవరికి ఎంత వచ్చింది అంటే, హైదరాబాద్లో ఒక 204 కోట్ల రిలీఫ్ వచ్చింది అధ్యక్ష, 13 లక్షల మందికి, 13,73,000 మందికి. అదేవిధంగా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో 142 కోట్లు ప్రజలకు ఆదా అయినాయి, 18 లక్షల మందికి లాభం జరిగింది అధ్యక్ష. ఒక మానవీయ ప్రభుత్వం కాబట్టే, మనసున్న ప్రభుత్వం కాబట్టే, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. హెచ్ఎండబ్ల్యూఎస్లో కూడా, మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో ప్రజలకి పన్ను మాఫీ చేసి, వడ్డీని మాఫీ చేసి, మొత్తంగా వన్ టైం సెటిల్మెంట్ కార్యక్రమం కింద ఒక 3 లక్షల మందికి లాభం జరిగే విధంగా, 297 కోట్లు వారికి లాభం జరిగే విధంగా, కరోనా వల్ల నష్టపోయి ఉన్నారు కాబట్టి వారికి ఆ రకంగా కూడా రిలీఫ్ ఇచ్చినాం అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నో రిఫార్మ్స్, ఎన్నో సంస్కరణలు తెచ్చాం. అడిషనల్ కలెక్టర్, అడిషనల్ లోకల్ బాడీస్, అడిషనల్ కలెక్టర్ ఫర్ లోకల్ బాడీస్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. భారతదేశంలో ఈ వ్యవస్థ ఎక్కడా లేదు. సునిశ్చితంగా, సూక్ష్మంగా అటు ఆర్ఎల్బి అయినా, యూఎల్బి అయినా, రూరల్ లోకల్ బాడీ అయినా, అర్బన్ లోకల్ బాడీ అయినా దాన్ని చూడాలన్న ఉద్దేశం తీసుకున్నాం. దాంతోపాటు టీడీఆర్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరిట ఈరోజు ఒక జిహెచ్ఎంసీలోనే 3,750 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి ఆదా చేయగలిగాం అధ్యక్ష. టీడీఆర్ తీసుకొచ్చిన తర్వాత చిన్న విషయం కాదు అధ్యక్ష ఇది. టీడీఆర్ బ్యాంక్ ఏర్పాటు చేసినాం. తద్వారా ప్రాపర్టీ ఓనర్కి రిలీఫ్, జిహెచ్ఎంసీకి రిలీఫ్ ఇచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకొచ్చినాం అధ్యక్ష. కొత్తగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని తెచ్చినాం. భారతదేశంలో ఏ నగరానికి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లేదు. ఢిల్లీకి లేదు, ముంబైకి లేదు, చెన్నైకి లేదు, కోల్కతాకి లేదు, బెంగళూరుకి లేదు. కేవలం హైదరాబాద్కి మాత్రమే ఉంది. హైదరాబాద్కి మాత్రమే పరిమితం చేయకుండా ఖమ్మంలో, వరంగల్లో, కరీంనగర్కి అన్నిటికి కూడా విస్తరించినాం. ఈ టీడీఆర్ అనేది అయితే నేను చెప్పాను అధ్యక్ష, నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది, ఇతర రాష్ట్రాలకు చెప్పింది, ఇది అనుసరణీయం, ఇది మీరు కూడా తీసుకోండి అని చెప్పినారు. ఈ రకంగా అధ్యక్ష 1, 2 కాదు, ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. దాంతోపాటు అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఉండే కన్సర్న్కి మేము తీసుకొచ్చిన బస్తీ దవాఖానాలే ఒక గొప్ప నిదర్శనం అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో పేదవాడికి సుస్థి చేస్తే ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 226 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయి. మరొక 32 ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి ఈ సంవత్సరం చివరి లోపలనే ఈ నెంబర్ని 300కు తీసుకొని పోబోతా ఉన్నాం. అంటే 150 డివిజన్లు ఉంటే ప్రతి డివిజన్కి యావరేజ్గా ఒక 2 బస్తీ దవాఖానాలు పనిచేయబోతా ఉన్నాయి అధ్యక్ష. దీనివల్ల లక్షలాది మంది పేద ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. అక్కడ కొన్ని ప్రైవేటు డిస్పెన్సరీలు వారి దుకాణం బంద్ చేసుకున్నాయి అధ్యక్ష. ఈ కార్యక్రమం భారతదేశంలోనే మరి తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా అనే మాట నేను అడుగుతా ఉన్నా. దాంతోపాటు అధ్యక్ష, మొన్న ఈ మధ్యనే మాకు మేనకా గాంధీ గారు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి ఒక చక్కటి కార్యక్రమం చేస్తున్నారు మీరు, చాలా సంతోషం, దీన్ని మొత్తం అన్ని మున్సిపాలిటీలో చేయండి అని అడిగినారు అధ్యక్ష. యానిమల్ కేర్ సెంటర్స్ అని పెట్టినాం అధ్యక్ష. ఇది ఎక్కడా లేదు దేశంలో, ఎవరు చేయడం లేదు, మేమే చేస్తా ఉన్నాం. యానిమల్ కేర్ సెంటర్ ఇది ఖమ్మం, కావాలంటే మరి పోయి చూసుకోవచ్చు. ఎందుకంటే కోతులు, పందులు, కుక్కలు విశ్వనగరాలు కావాలి అంటే ఇవి కూడా చూసుకోవాలి అధ్యక్ష. అందుకే ఆ ఉద్దేశంతోనే ఈ యానిమల్ కేర్ సెంటర్ పెట్టి ఈ స్టెరిలైజేషన్ ఆపరేషన్లు కూడా మానవీయంగా చేస్తూ ఉన్నాం. ఇది ఖమ్మం, ఇగో ఈ రకంగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వాటి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది, ఈ రకంగా చేస్తూ ఉన్నాం. ఇది ఫతులు కూడా అధ్యక్ష, ఇది ఇంకోటి యానిమల్ కేర్ సెంటర్. వాటిని మానవీయంగా చూసుకోవాలి, పశువుల్ని కూడా అన్న ఉద్దేశంతో వాటిని కూడా చూసుకుంటా ఉన్నాం. ఈ రకంగా ఒక సమగ్రమైన ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక వారు నిధుల గురించి అడిగినారు, నేను క్లుప్తంగా చెప్తాను అధ్యక్ష. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం 2,734 కోట్ల 86 లక్షల రూపాయలను విడుదల చేసింది అధ్యక్ష. అన్ని మున్సిపాలిటీలకు కూడా టంచనుగా ప్రతి నెల మొదటి వారంలోనే వారి అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. బ్రహ్మాండంగా ఇందులో 75% దాకా ఇప్పటికే ఖర్చు పెట్టినాం. ఇక మాకు అవార్డులు అంటే చాలా వచ్చినాయి అధ్యక్ష, ఒకసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పుడే నేను చెప్పాను, PM స్వనిధి కార్యక్రమంలో 1, 2 కాదు అధ్యక్ష, రాష్ట్రం మొత్తం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 1,00,000 కంటే తక్కువ జనాభా కలిగిన నగరాల కేటగిరీలో దేశంలోని మొదటి 10 స్థానాలు ఉంటాయి అధ్యక్ష. మొదటి 10 టౌన్స్, 10కి 10 తెలంగాణ టౌన్స్ అని గర్వంగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ప్రధాన నగరాల కేటగిరీలో టాప్ 10లో 3 మనం. మెజారిటీ కేటగిరీలో అంటే 40 లక్షల పైన ఉండే కేటగిరీలో ఉండే నగరాల్లో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో జిహెచ్ఎంసీ ఉంది. అదే మాదిరిగా అధ్యక్ష, మాకు మా నీతి ఆయోగ్, RBI, అదేవిధంగా ఇంకా ఇతరులు కితాబిస్తే వారు నమ్మరు. అయినప్పటికీ వరల్డ్ బ్యాంక్ కూడా స్వయంగా చెప్తా ఉంది, మీరు ODF++ఏ కాదు, ఈ మధ్యలోనే హైదరాబాద్ నగరాన్ని వాటర్ ప్లస్ సిటీగా కూడా గుర్తించినారు అధ్యక్ష. ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ అవార్డులు ఇచ్చింది. ఇంకా PMAY, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2020. వారేమో విమర్శ చేస్తూ ఉంటారు, ఇండ్లు కాలేదని, ప్రధానమంత్రి గారేమో అవార్డులు ఇస్తున్నారు. హడ్కో అవార్డు అధ్యక్ష 2018లో వచ్చింది, 2020లో వచ్చింది. UN అధ్యక్ష, యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ, ఆర్బర్ డే అని ఒక ఫౌండేషన్ ఉంటుంది అధ్యక్ష, వారు UN ఏజెన్సీ. వారు మొత్తం భారతదేశంలోనే హరితహారం ప్రోగ్రాం వల్ల హైదరాబాద్ హ్యాస్ బీన్ అడ్జడ్జ్డ్ యాజ్ ద ఓన్లీ ట్రీ సిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఆఫ్ ఇండియా.
దాంతోపాటు అధ్యక్ష మర్సర్ అని ఒక సంస్థ ఉంటుంది అధ్యక్ష, వారు కూడా గత 5 సంవత్సరాలుగా వరుసగా క్వాలిటీ ఆఫ్ లివింగ్లో హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ సిటీ అని చెప్పి వారు కూడా చెప్తా ఉన్నారు. ఈ రకంగా చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష. చివరిగా నేను చెప్పేది ఒకే అధ్యక్ష మొత్తం అయిపోయింది ఇంకేం లేదని నేను చెప్పను. పని అయిపోయింది మొత్తం ఇంకేం లేదు, పట్టణాల్లో అంతా శుభ్రం అయిపోయినాయని నేను ఎప్పుడు కూడా తప్పుడు మాటలు చెప్పను అధ్యక్ష. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. నగరాలు ఏవి కూడా, ఎందుకంటే శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్నది. 3% భౌగోళిక విస్తీర్ణంలోనే 45 నుంచి 50% జనాభా ఉన్నప్పుడు సహజంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద తాకిడి ఒత్తిడి పడుతుంది. పడ్డప్పుడు ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ పోవాల్సిందే, ఎప్పటికప్పుడు మన ఆలోచనలు ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాల్సిందే. ఆ క్రమంలో ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని వారు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ప్రజలు అర్థం చేసుకోవాలని, మమ్మల్ని ఇదే రకంగా దీవిస్తూ పురోగమించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.